హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బుసారెడ్డి సిస్టర్స్. టుడే ఈ వ్లాగ్‌లో ట్రైన్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నామండి. మేమెప్పుడు ట్రైన్‌కే వెళ్తామండి. ఇది తిరుపతి రైల్వే స్టేషన్. మేము తిరుమలకెళ్ళామండి ఫెబ్ 5థ్‌కి. సో, రిటర్న్‌లో వచ్చేస్తున్నామండి. దర్శనం అయిపోయిన తర్వాత ఓకే అండి. ఇప్పుడు చెప్పాలంటే ఎవరైనా తిరుమలకి వెళ్ళాలంటే ఈ టైంలో వెళ్ళిపోండి. చాలా ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారు. అంత ఫ్రీగా ఉందండి. దర్శనం చాలా త్వరగా అయిపోతుంది. 300 రూపీస్ టికెట్టే ఎంట్రన్స్ నుంచి హాఫ్ అన్ అవర్‌లో అలా అయిపోతుందండి. పైగా ఫ్రీగా అయిపోతుంది. చూసారా అండి తిరుపతి రైల్వే స్టేషన్‌లో రీడెవలప్‌మెంట్ ఆఫ్ తిరుపతి రైల్వే స్టేషన్ అని చెప్పేసి అక్కడ పెట్టారండి. చూసారా అండి ఎంత బావుందో, మొత్తం రైల్వే స్టేషన్ ఇలా ఉంటుంది. సో, ఇలా పెట్టారండి. మొత్తం రైల్వే స్టేషన్ చూసారా ఇట్లా ఉంటుంది. చాలా బాగా పెట్టారు కదండీ! ఇలాగే సికింద్రాబాద్‌లో గూడా ఉందండి. లాస్ట్ టైమ్ తీసుకుందాం అనుకున్నాం. ఓకే. పర్మిషన్ తీసుకోవాలేమో అని అనుకున్నామండి. ఐడియా లేదు. సో, తీసుకునేది అది కూడా ఎప్పుడైనా పాసిబుల్ అయితే వెళ్ళినప్పుడు కంపల్సరీగా తీసి షేర్ చేస్తామండి. చూసారా ఎంత బావుంది. ఎన్ని ట్రాక్స్ ఉన్నాయి. మొత్తం రైల్వే స్టేషన్ అంతా దీనిలో పెట్టేశారండి. మనకి ఎంట్రన్స్‌లోనే ఉంటుంది. నాకు ట్రైన్ టైమ్ అవుతుంది. ఒక 15 మినిట్సే ఉందండి. అయినా కానీ నేను ఇది తీశాను. రాఘవ్ పిలుస్తా ఉన్నారు రండి, రండి అని నన్ను. ఓకే. వచ్చేసానండి. అందుకే కొంచెం బ్లర్‌గా ఉంది. అయినా నా వీడియోస్ అన్నీ తిరుపతి వెళ్ళి కొంచెం బ్లర్‌గానే ఉంది. లగేజ్ అయినా ఉంటుంది. వేదాష్ బేబీ అయినా ఉంటారండి నాతోటి. సో, అందుకే ఇలా షేక్ అవుతూ ఉన్నాయి. అలా స్టేర్స్ మీద వెళ్తామండి. లిఫ్ట్ కూడా ఉందండి. మేము ఎప్పుడూ అంతేనండి. ట్రైన్‌కి కొంచెం బిఫోర్ ఉండాలి. ఎప్పుడూ త్వరగానే వెళ్తామండి. వచ్చేటప్పుడు కూడా అంతే, ఒక 15 మినిట్స్ బిఫోర్ వెళ్ళాము స్టేషన్‌కి. అలాగే రిటర్న్‌లో కూడా అంటే 6:40కి అలా ట్రైను ఉందండి. సో, ఇప్పుడు 6:30 అయిందండి ఈవినింగ్ టైంలో. నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ చూడండి పాప. ట్రాక్స్ అలా ఉన్నాయండి. చాలా ట్రాక్స్ ఉన్నాయి తిరుపతిలో. ట్రైన్స్ అన్నీ అదే టైం కాబట్టి సో, అక్కడే ఉన్నాయండి స్టార్టింగ్ పాయింట్. పాప చాలా హెల్ప్ చేస్తారండి. సుదీక్ష పాప లగేజ్ తీసుకొస్తున్నారు కదా! చూసారా అలా వ్యూ అంతా తీశాను. అక్కడ స్టేర్స్ మీద తీసుకొనెళ్ళాలి. అందుకే అలా తీసుకొనెళ్తున్నారు. అయినా వెయిట్ ఉందండి. అలా పట్టుకొనెళ్తున్నారు. వేదాష్ బేబీ ఉన్నారండి నాతోటి. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందండి. మేమైతే ట్రైన్‌కే వెళ్తామండి. బసెస్ కూడా వెళ్ళొచ్చు. నాకు ట్రైన్ టికెట్ రిజర్వేషన్ దొరికినప్పుడు బసెస్‌కెళ్ళాలి. ఆ టైంలో చాలా నాకు బస్‌కి రిజర్వేషన్ చేసుకున్నామంటేనే నాకు సిక్ అయిపోతానండి. నాకంత బాధగా అనిపిస్తుంది బస్‌కి. అంత ప్రాబ్లమ్ బసెస్ వెళ్ళాలంటే. ట్రైన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే మాకు ఈజీగా మా హోమ్ టౌన్ ఎళ్ళాలన్నా 10 అవర్స్ పడుతుందండి జర్నీ. నైట్ అంతా ట్రైన్‌లో వెళ్ళాల్సొస్తుంది. ఎక్కువ మేము సింహపూరికెళ్తామండి. నైట్ 11:00 ఉంటుంది. మార్నింగ్ 7:30 అలా దిగుతామండి మా స్టేషన్‌లో. తిరుపతికి 12 అవర్స్ పడుతుందండి జర్నీ. మేము రిటర్న్‌లో అండి. ఇది నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ చాలా బావుంటుందండి ట్రైన్. చాలా మందికి తెలీదండి. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళ కోసం నేను షేర్ చేస్తున్నాను. ఇంత బావుంటుంది. ఒక్కసారైనా జర్నీ చేయాలండి. ట్రైన్ జర్నీ చాలా బావుంటుంది. మనకు ఫెసిలిటీస్ ఉంటాయి. చాలా సేఫ్‌గా రీచ్ అవుతాము. క్విక్‌గా రీచ్ అయిపోతామండి. దీనిలో ఏముంటాయండి ట్రైన్‌లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటుంది. అలాగే లేడీస్ ఉంటుంది. జనరల్ ఫ్రంట్ టు బ్యాక్ ఉంటాయండి. అలాగే ఫస్ట్ టైరు, 2 టైర్, థర్డ్ టైర్ ఉంటుంది. స్లీపర్ ఉంటుందండి. చూసారా మేము వెళ్తున్నామండి. ట్రైన్ టైం అవుతుంది. ఒక 10 మినిట్స్ కరెక్ట్ టైంకి బయలుదేరుతుందండి ట్రైను. మనం కరెక్ట్ టైంకే రీచ్ అయిపోవాలి. కానీ కొంచెం ఒక 5 మినిట్స్ ఎప్పుడైనా వెయిట్ చేస్తుంది కానీ స్టార్టింగ్ పాయింట్‌లో కంపల్సరీగా కరెక్ట్ టైంకి రీచ్ అవుతుంది. ఏమన్నా ఎక్కడైనా మధ్యలో వెళ్ళాలంటే క్రాసింగ్ ఉన్నప్పుడు ఒక్కటే కొంచెం సేపు ఆపుతారు. అందుకే మనం ఎప్పుడు రైట్ టైంలోనే ఉండాలండి. ఈ లాంగ్ ట్రైన్స్ చాలా కరెక్ట్ టైంకే వెళ్తాయి. అలాగే తిరుపతి వెళ్ళడానికి సికింద్రాబాద్ నుంచి నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి ఉందండి. పద్మావతి కావలి మీదుగా వెళ్ళడానికి వీక్‌లో 4 డేసే ఉంటుంది. రిమైనింగ్ డేస్ రాయలసీమ మీదుగా వెళ్తుంది. నారాయణాద్రి ఇవి ఇటు సైడే వెళ్తాయండి. మేము రిటర్న్‌లో నా వెంకటాద్రికి చేద్దాము అని అనుకున్నారు. ఎందుకంటే దీంట్లో ఆర్ఏసీ వచ్చిందండి. ఆర్ఏసీ అంటే కన్ఫర్మ్ కాదండి స్లీపరు. ఇదిగోండి ఎక్కేస్తున్నాము. మాకు 3 టైర్ వచ్చిందండి. 3 టైర్ తీసుకున్నామండి. చూసారా అండి ఎంత బాగుందో ఈ ట్రైన్. నేను ఒకసారి కొంచెం అలా పిక్స్ తీశానండి. ఎవరికైనా చూడని వాళ్ళకి చూస్తారు కదా అని చెప్పేసి చాలా బాగుంటుంది.
అదిగోండి టికెట్ చూపిస్తున్నాను. M1లో చూస్తున్నాం, చెక్ చేసుకుంటున్నాం. ఎక్కిన తర్వాత అక్కడ చూసారా ఒక మిర్రర్ ఉందండి. వాష్ బేసిన్ ఉంది. మనం బ్రష్ చేయడానికి, ఫ్రెష్ అప్ అవ్వడం కోసం. ఏసీ కంట్రోల్ ప్యానెల్ అండి ఇది. ఔట్ సైడ్ ఉంటుంది. అలా మిర్రర్ ఇచ్చారు. తీసాను చూడండి ఎంత బావుందో. ఇక్కడ ఎంట్రన్స్ అండి. డోర్ అలా ఉంటుంది, ఎంట్రన్స్ డోరు. ఫుల్లీ ఎయిర్ కండిషనర్ అండి. 3 టైరు, ఫస్ట్ టైరు, 2 టైర్ ఉంటుంది. అలాగే ఇది 3 టైర్ అండి. చూసారా ఇలా ఉందండి. ఇప్పుడే స్టార్టింగ్ కాబట్టి అందరూ ఎక్కుతున్నారు. 6:30 అలా అవుతుంది. ఇంకా 10 మినిట్స్ ఉంది కదండీ! ఉందండి. కరెక్ట్ టైంకి ఎక్కుతారు. ఇక్కడ కొంచెం మంది ఉంటారు. తర్వాత రేణిగుంట ఎక్కుతారండి. చూసారా అలా ఉంది. ఒకసారి వ్యూ చూసేసేయండి. అప్పర్ బెర్త్, మిడిల్ బెర్త్, లోయర్ బెర్త్ ఉంటుంది. అలాగే సైడ్ అప్పరు, సైడ్ లోయర్ ఉంటుందండి. చూసారా అండి పాప అలా కూర్చోబెట్టాము. అసలు ఎంత కంఫర్టబుల్గా ఉందండి. సీటు చాలా బాగుంటుంది. ఒకసారి తీసాను చూడండి. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుందండి. కంఫర్ట్గా ఉంటుంది. ఈ పిల్లోస్, అలాగే కర్టెన్స్ అవి అన్నీ ఉంటాయండి. ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఏమీ ఇవ్వడం లేదు. మన కోసమే అండి ప్రికాషన్స్ ఫాలో అవుతున్నారు. అవన్నీ ఒకరు యూజ్ చేసినవి మనం చేయాల్సి వస్తుంది. సో అందుకోసమే అది సైడ్ అప్పర్ అండి. అలాగే సైడ్ లోయర్ ఉంది. అక్కడ మిర్రర్ కూడా ఉంది చూడండి, మనం ఫ్రెష్ అప్ అవ్వడం కోసం. ఒకసారి తీసాను చూడండి. అలాగే ఇండియన్ టాయిలెట్స్ ఉన్నాయండి, వెస్టర్న్ టాయిలెట్స్ ఉన్నాయండి. ఎంత నీట్గా ఉంటాయండి. బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు. వన్స్ మనం మళ్ళీ డెస్టినేషన్ వెళ్ళాక అక్కడ కూడా క్లీన్ చేస్తారండి. అవుట్ సైడ్ నేను వెస్టర్న్ తీయలేదు. చూసారా ఎంట్రన్స్ ఇలా ఉంది. మేము అక్కడ ఎక్కాము. ఇటు సైడు తీసానండి. ఇప్పుడు ఫైర్ ఎస్టింగ్విషర్ కూడా ఉంది. చూసారా అక్కడ మనకు అన్ని ఫెసిలిటీస్ ఇస్తారండి. చూసారా అంత బాగుందో ఎంట్రన్స్. వాక్వే చూడండి ఎంత బాగుందో. అలాగే ఫుడ్ ఉంటుందండి. ఫుడ్ చాలా బాగుంటుంది. అలాగే మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు మనకి టైంకి ఇస్తారు. ఫస్ట్ ఆర్డర్ తీసుకొని వెళ్తారండి. తర్వాత మనకి ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు ఆ టైంకి. చపాతీ అన్నీ ఉంటాయండి వాళ్ళ దగ్గర. మనం ట్రైన్ బయలుదేరుతుంది చూడండి తిరుపతిలో. మనకి కర్టెన్స్ కూడా వేసుకోవచ్చండి. అలాగే అనుకుంటారండి వింటర్ సీజన్‌లో చలి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏసీ ఎందుకు చేసుకోవడం అంటారు. ఏం ప్రాబ్లమ్ ఉండదండి. అలా అంటే స్లీపర్‌లోనే కొంచెం మనకు చాలా కూల్‌గా ఉంటుంది. టైంని బట్టి చేంజ్ అయిపోతుంది. మనం ఎక్కినప్పుడు అంత ఉండదు. అర్లీ మార్నింగ్‌కి చలి ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఉంటుంది. ఏసీ ఏంటంటే కాన్స్టెంట్‌గా ఉంచుతుందండి. మనకి ఔట్ సైడ్ ఎక్కువ కూల్‌గా ఉన్నా కానీ కరెక్ట్ అక్కడ చూడండి ఏసీ కొంచెం మనం కంట్రోల్ చేసుకోవడానికి ఉంటుంది. అడ్జస్ట్‌మెంట్ ఉందండి అక్కడ. మనకి హైగా ఉంటే అలాగా. కానీ ఫ్యాన్స్ ఉండవండి. ఎందుకంటే మనకు ఆల్రెడీ ఏసీ ఇస్తారు కాబట్టి. ఇది 3 టైరేనండి. 2 టైర్ చాలా బావుంటుంది. ఇంకా ఫస్ట్ టైర్ బావుంటుంది. అలాగే చార్జెస్ ఎలాగుంటాయి. ఇది 1050 అండి 3 టైరు. అలాగే స్లీపర్ మేము వెళ్ళేటప్పుడు స్లీపర్ చేసుకున్నాం పద్మావతికి. అది 400 ప్లస్ అండి. 400 అనుకుంటానండి కరెక్ట్‌గా. 400 చూసారా చార్జెస్. అలాగే బస్‌కైతే 1000 రూపీస్ ఈజీగా ఉంటుందండి తిరుపతికి ఇక్కడ నుండి. కాకపోతే టికెట్స్ దొరకవండి. బిఫోర్ 4 మంత్స్ మనం బుక్ చేసుకోవాలి. కానీ ఈ టైంలో దొరుకుతాయి. ఎప్పుడు తిరుపతి చూసారా అది ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడ అక్కడ ప్రెస్ చేస్తే అక్కడ వాటర్ వస్తాయండి. చాలా బావుంది. నేను అలాగే లాస్ట్ వ్లాగ్‌లో షేర్ చేశాను. తిరుపతిలో చూశానండి. మా అన్నప్రసాదం దగ్గర. తర్వాత ఇక్కడ చూస్తున్నాను. అలా షేర్ చేయడం కోసం చూపిస్తున్నానండి. మనం కాళ్ళ దగ్గర అలా ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. అలా చూసారా అక్కడ అలా కర్టెన్ అది వేసుకోవచ్చండి. అలా పెడుతున్నారు. మీకు చూపించడం కోసం పాపను అలా తీయమన్నాను. చాలా ఎంజాయ్ చేసిందండి. ట్రైన్ జర్నీ చాలా బాగుంటుంది. కిడ్స్ ఎంజాయ్ చేస్తారు. అక్కడ చూసారా మనం ఫుడ్ ట్రే ఉంటుంది. అలాగే బెడ్ ల్యాంప్ మనం లైట్ వేసుకోవడానికి అందరికీ డిస్టర్బెన్స్గా ఉంటుందండి. లైట్స్ ఆఫ్ చేస్తాం 10:00కి. ఇక్కడ బాటిల్ పెట్టుకోవచ్చండి. మనకి ఏమన్నా ఎక్స్ట్రా కావాలంటే ఆ లైట్ ఆన్ చేసుకొని మనం ఫుడ్ అలా తినొచ్చు. అంటే మిడిల్‌లో ఎక్కుతూ ఉంటారు కదండీ వాళ్ళకి. మీకు తెలియని వాళ్ళకి చూసారా అండి మేము అక్కడ కూర్చొని ఉన్నాం. అలా వీడియో తీస్తున్నాను ట్రైన్ రన్ అవుతుంటే. మనం రిజర్వేషన్ చేసుకున్నామనుకోండి, ఇక్కడ తిరుపతిలో చేసుకున్నామనుకోండి, ఎక్కలేదనుకోండి నెక్స్ట్ రేణిగుంట నెక్స్ట్ స్టాప్ వరకే చూస్తారండి. లేకపోతే వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. మనం ఇంకా తర్వాత ఎక్కినా కానీ మనకు ప్రాబ్లమ్ అలా ఎక్కడానికి ఉండదండి. ఒక్క స్టాప్‌కే ఎక్స్‌క్యూజ్ చేస్తారు. తర్వాత క్యాన్సిల్ చేసేస్తారండి మనది. చూసారా నెక్స్ట్ రేణిగుంట స్టాప్ వచ్చేసింది తిరుపతి నుంచి. అవన్నీ చూస్తున్నా అక్కడ బాటిల్ పెట్టుకోవడం కోసం. అలాగే చార్జరు అడాప్టర్‌తో పెట్టుకోవచ్చు. అలాగే కేబుల్‌తో కూడా పెట్టుకోవచ్చండి. 2 పిన్స్ ఇచ్చారండి.
చూసారా? మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తున్నారు. బాటిల్ అలా పెట్టుకోవచ్చు. అది ఫుడ్ ట్రే అండి. మనం ఫుడ్ తినడానికి అలా పెట్టుకోవచ్చు. ల్యాంప్ మనం లైట్ వేసుకోవచ్చు అక్కడ. అంటే ఫుల్‌గా లైట్స్ ఆన్‌లో ఉంటే అవన్నీ ఆఫ్ చేస్తాం కదండీ! అందరికి డిస్టర్బెన్స్. నైట్‌లో మనకు కావాలంటే ఆ లైట్ ఆన్ చేసుకోవచ్చు. పాప చాలా ఎంజాయ్ చేస్తుందండి. ఆ లైట్స్ ఆన్ చేసుకోను అక్కడంతా కొంచెం సేపు. నెక్స్ట్ వచ్చేవాళ్ళు రేణిగుంట తర్వాత ఎక్కుతుంది. చూసారా? అలా మిడిల్ బెర్త్ అండి. నేను చూపించడం కోసం అలా తీయమని చెప్పాను. కర్టెన్ అలా తీసి అలా పెట్టుకోవచ్చు. అలా వెళ్ళిపోతుంది అంతే. చాలా ఈజీగా ఉంటుందండి. కానీ టికెట్ చెప్పాను కదండీ! ఇది 1050 ఉంటుంది. అలాగే స్లీపర్ అనుకోండి 400 ప్లస్సే ఉంటుంది. చాలా అఫోర్డబుల్‌గా ఉంటుంది. ట్రైన్ జర్నీ చాలా బావుంటుందండి. చాలా సేఫ్‌గా ఉంటుందండి. ఫస్ట్ టైర్‌లో అయితే మనకి ఒక అటెండర్‌ని కూడా ఇస్తారు. అలాగే చూసుకుంటూ ఉంటారు. మనకేమన్నా ప్రాబ్లమ్ అయిందనుకోండి మనం వెంటనే కంప్లెయింట్ చేయొచ్చు. అక్కడ ఒక నంబర్ రాసుంటుంది. అంటే మనం ఏమైనా డిస్టర్బెన్స్‌గా ఫీల్ అవుతుంటే. అలాంటివి రానే రావండి 100%. వాళ్ళు నెక్స్ట్ స్టాప్‌కంతా మన దగ్గరకొచ్చేస్తారండి. అంత సెక్యూర్‌గా ఉంటుంది ట్రైను. అలాగే పోలీస్ చెక్ చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళు వస్తూనే ఉంటారు మిడిల్‌లో. మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. ట్రైన్ అంతా చాలామంది ఉంటారండి. ఫస్ట్ టైర్‌లో అయితే అక్కడి వరకు ఉంటారండి అటెండరు. అలాగే సెకండ్ టైర్ కూడా ఫుడ్ చూసారా నైట్‌లో ల్యాంప్ ఏసుంది. బ్లూ కలర్‌లో ఉందండి. చాలా బావుంది. హాయిగా హ్యాపీగా నిద్రపోవచ్చు అనిపిస్తుంది. మాకిక్కడ కావలి స్టేషన్ వచ్చేసిందండి. తిరుపతి నుంచి అరౌండ్ 9:30 అలా అవుతుంది. మా మదర్ వాళ్ళ పాపని చూడడం మేము తిరుపతి వెళ్ళి వచ్చామండి తిరుమలకి. పాపకు గుండు, కమ్మలు కుట్టించామండి. ఆల్రెడీ వ్లాగ్‌లో షేర్ చేసాం. మీరొకసారి చెక్ చేయండి. ఆ పాప గుండు చూడడం కోసం పాపని చూడడానికి ఆ నైట్‌లో మా మదర్ వాళ్ళొచ్చారండి కావలికి. మా ఫాదరు, మా మదరు, మా పెద్దమ్మ వచ్చారండి మమ్మల్ని చూడడం కోసం. అందుకోసం అక్కడ చూస్తున్నాం అక్కడి వరకు వచ్చేసి. అక్కడ లోపల నుంచి ఏం కనిపించదండి. లైట్స్ ఆఫ్ చేస్తే ఔట్ సైడ్ వాళ్ళు కనిపిస్తారు. అలాగే లైట్స్ ఆన్‌లో ఉంటే ఔట్ సైడ్ వాళ్ళు మనకు కనిపించరండి. ఓకే. చూసారా అండి పాపను చూడడం కోసం అమ్మ వాళ్ళొచ్చారు. 1 మినిట్టే ఆగుతుందండి ట్రైన్. ఏ స్టేషన్‌లో అయినా అంతే. కానీ ఆ టైంలో చూసిన తర్వాత ఎంత హ్యాపీ అనిపిస్తుందో అలా ఆగితేనే మనం డెస్టినేషన్ రీచ్ అవ్వగలమండి ఈజీగా. చాలా రైట్ టైంలో వెళ్తాయండి. చెన్నై ఎక్స్‌ప్రెస్ ఉంటుంది మా సైడ్ వెళ్ళేది. అది చాలా కరెక్ట్ టైంలో వెళ్తుంది. అలాగే చార్మినారు. అలాగే చూసారా అండి మా అమ్మ, మా నాన్న, మా పెద్దమ్మ వచ్చారు. మా నాన్న చూడండి ఎప్పుడు అంతేనండి. ఏమిస్తామా అని చూస్తారు. మాకు బాగా పెడతారు. మా ముగ్గురికి అలాగే పెడతారు. అలాగే మా కిడ్స్‌కి గూడా బాగా పెడతారు. ఎప్పుడు పెట్టేలాగే ఉంటారండి మా ఫాదర్ వాళ్ళు. డిపెండ్ అయ్యేలాగా ఎప్పుడూ ఉండరు. మేము కూడా అలాగే ఉండాలి అని అనుకుంటాము. చూసారా ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత అలా తీశానండి నేను. వీడియో తీయడానికి ఫస్ట్ నుంచి లేదండి. కానీ కొంచెం గుర్తుగా ఉంటుందని నేను అలా షేర్ చేశాను, తీసుకున్నాను. నెక్స్ట్ సికింద్రాబాద్ రీచ్ అయిపోయామండి. పాప స్లీపింగ్‌లో ఉంది. సో, అందుకే తీశాను. అరౌండ్ 5:30కి వచ్చేసిందండి. మేము 6:40కి ఎక్కాం. మార్నింగ్ 5:30కి వచ్చింది సూపర్ ఫాస్ట్. చూసారా? ఒకసారి తీస్తున్నాను. మిర్రర్‌లో చెక్ చేసుకుంటున్నాం ఫ్రెష్ అప్ అవ్వడానికి. చూసుకోవడానికి ఎలా ఉన్నామా అని. లగేజ్ తీసుకొని దిగుతున్నామండి. ఇది నెక్స్ట్ లింగంపల్లి వరకు వెళ్తుందండి నారాయణాద్రి. ఆగుతుంది ఎక్కువసేపు సికింద్రాబాద్‌లో. కానీ మేము అప్పటికే అందరు దిగిన తర్వాతే దిగుతామండి. కొంచెం బేబీ వాళ్ళు ఉన్నారు కదా! అంత రష్‌గా, ఫాస్ట్‌గా దిగాల్సినంత అవసరం లేదు అని చెప్పేసి. 72 సీట్స్ అలాగుంటాయండి 3 టైర్‌లో. ఫస్ట్ టైర్‌లో 24 అలా ఉంటాయి. సెకండ్ టైర్‌లో 48 అలా. అంటే కరెక్ట్‌గా అలా తీసుకోవద్దు. అన్నీ ఉంటాయండి. స్లీపర్‌కి 72 ఉంటాయండి. 1-72 సీటింగ్ అలా ఉంటుంది. కానీ ట్రైన్ జర్నీ చాలా బావుంటుందండి. చాలామంది బ బ భయంగా ఉంటుంది. బసెస్‌కే చేసుకుంటారు. నాకు అవునులెండి ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేనెలా భయపడతానో బసెస్‌కి, అలాగే ట్రైన్‌కి గూడా కొంతమందికుంటుంది. ఎవరిది వాళ్ళకుంటుంది. జస్ట్ షేర్ చేస్తున్నాను అంతే అండి. అంత బావుంటుంది అని చెప్పేసి. ఓకే. మేము దిగేసామండి సికింద్రాబాద్ స్టేషన్‌లో. నెక్స్ట్ ఒకసారి మళ్ళా చెక్ చేసుకుంటున్నాము. బేబీని తీసుకొని నేను దిగుతున్నాను. బేబీ బాగా నిద్రపోతున్నారండి. నైట్‌లో పడుకున్నారు. కొంతమంది బేబీస్‌ని క్యారీ చేసేటప్పుడు ఉయ్యాల తీసుకొనెళ్ళండి. మనం వేసుకోవచ్చు. కానీ నేను మర్చిపోయాను. కానీ బేబీ నా పక్కనే పడుకున్నారు. పాపం ఇబ్బంది పెట్టలేదు. అలాగే మెడిసిన్స్ కూడా తీసుకొనెళ్ళండి. నాజో క్లియరు, డ్రాప్స్ అవన్నీ పారాసిటమాల్ అలాంటియన్నీ కంపల్సరీగా క్యారీ చేయాలండి బేబీని తీసుకొనెళ్ళేటప్పుడు. ఓకేనా. చూసారు కదండీ! ఏసీ చాలా బావుంటుందండి. చాలా కూల్‌గా ఉంటుందలా అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే స్లీపర్ కూడా చాలా బావుంటుంది. మేము స్లీపర్‌లోనే వెళ్ళామండి. రిటర్న్‌లోనే ఏసీ చేసుకున్నాము. ఫైనల్‌గా సికింద్రాబాద్ వచ్చేసామండి. అలా తీశాను. ఓకే. వెళ్ళిపోతున్నామండి మేము. నేను ఫస్ట్ టైర్ అలా తీసుకుందామని నైట్‌లో అలా అనుకున్నానండి. కానీ
అంత వీలు పడలేదండి. బేబీతో వెళ్తున్నాం గదా! ఫాస్ట్‌గా వెళ్ళిపోవాలని, మళ్ళా స్లీపింగ్ డిస్టర్బ్ అవుతుంది అని బేబీకి అని చెప్పేసి వెళ్ళిపోతున్నామండి. నెక్స్ట్ టైమ్ మనం ఎక్కినప్పుడే కొంచెం తీసుకోగలమండి. లేకపోతే కొంచెం అంటే అంటే బేబీస్‌తో వెళ్ళేటప్పుడు మనకు టైం ఉండదు. కానీ పాప చాలా హెల్ప్ చేస్తారండి. సుదీక్ష పాప బేబీని తీసుకుంటారు. అలాగే లగేజ్ కూడా తీసుకుంటారు. కానీ ట్రైన్ జర్నీ చేయండి ఎప్పుడైనా కానీ మనకి చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. సేఫ్‌గా వెళ్ళిపోవచ్చు. త్వరగా రీచ్ అయిపోవచ్చండి. కానీ టికెట్స్ బిఫోర్ 4 మంత్స్ చేసుకోవాలండి. ఎప్పుడు సంక్రాంతి టైంలో అలాగా. నార్మల్‌గా అయితే మనకు దొరుకుతాయండి. మేము త్వరగా తీసుకున్నాం. అలాగే దర్శనం టికెట్స్ తీసుకున్న తర్వాత అప్పుడే చేసుకొని నేను బేబీతో వెళ్తున్నానండి. అది చూసారా ఐక్యా బ్యాగ్ అండి. మీరు మా మా వ్లాగ్స్ ఫాలో అవుతుంటే మీరు చూడండి మాకు చాలా హ్యాపీగా, కంఫర్టబుల్‌గా లగేజ్ తీసుకొని వెళ్ళిపోయామండి. మనకి లగేజ్ ఈజీగా ఉంటుంది కిడ్స్ ఉంటే మనం లాంగ్ జర్నీ వెళ్తున్నప్పుడు. అలాగే తత్కాల్‌లో చేసుకున్న వాళ్ళు బిఫోర్ డే 11:00 అలా ఓపెన్ అవుతుందండి. తత్కాల్‌లో చేసుకోవచ్చు. మనకు అర్జెంట్‌గా కావాలన్నప్పుడు ప్రీమియం తత్కాల్ కూడా మనం ఒకసారి ట్రై చేసామండి. కొంచెం ఎక్స్‌ట్రా అవుతుంది. ఇప్పుడు 400 అనుకోండి, 600 అలా ఉంటుంది. ఓకే చూసారా అండి 10 ప్లాట్‌ఫామ్స్ ఉంటాయండి సికింద్రాబాద్‌లో. మేము ఫోర్త్ ప్లాట్‌ఫామ్‌కి అలాగొచ్చిందండి. వెళ్ళిపోతున్నామండి. అలాగే లగేజ్ ఎక్కువ ఉందని లిఫ్ట్ అవైలబుల్‌గా ఉందండి. ఓకే లిఫ్ట్‌లో వెళ్ళిపోతున్నామండి. ఎస్కలేటర్ కూడా ఉంటుంది. కొంచెం లాంగ్ అవుతుందని చెప్పేసి గేట్ నెంబర్ 4కెళ్ళాలండి. సో, అందుకని మేము ఇలా వచ్చేస్తున్నామండి. చూసారండి ట్రైన్ జర్నీ ఎంత బాగుంటుందో. మా జర్నీ అలా అయిందండి. అందుకోసమే షేర్ చేశాను. ఓకే అండి. చూసారు కదండీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి. ఓకే అండి. కొంచెం ఛార్జెస్ యాడ్ చేయడం కోసం ఈ క్లిప్ యాడ్ చేశానండి. ఇన్ఫర్మేషన్ ఛార్జెస్ కరెక్ట్‌గా ఇవ్వడం కోసం. ఓకే అండి. మనకేమేమి ఉంటాయి తిరుపతికి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, పద్మావతి, రాయలసీమ, కృష్ణ ఉంటుందండి. కృష్ణ నే నా నాది అది ఎక్స్‌ప్రెస్సే గానీ అన్ని స్టాప్‌లో ఆగుతుందండి. ప్యాసింజర్ లాగే ఎళ్తుంది. నాకు అసలు ఇష్టం లేని ట్రైన్ అండి. కృష్ణ చాలా బావుంటుందండి లాంగ్ ట్రైన్ కానీ ఆగుతూ వెళ్తుంది. మనం డెస్టినేషన్ త్వరగా రీచ్ అవ్వలేం. అంతే. ఓకే. నారాయణాద్రి ఎక్కడి నుంచి వస్తుంది? లింగంపల్లి నుంచి తిరుపతి అండి. అలాగే వెంకటాద్రి కాచిగూడ నుంచి స్టార్టింగ్ పాయింట్ అండి. అలాగే పద్మావతి సికింద్రాబాద్ నుంచి, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ నుంచి అండి. అలాగే వెంకటాద్రి రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రాయలసీమ మీదుగా వెళ్తాయండి. పద్మావతి 4 డేస్ కావలి మీదుగా వెళ్తుంది. అలాగే రిమైనింగ్ 2 డేస్ కడప రాయలసీమ మీదుగా వెళ్తుందండి. ఓకే కదండీ! క్లియర్ కదండీ! ఇప్పుడు ఫస్ట్ ఛార్జెస్ షేర్ చేస్తానండి. ఫస్ట్ క్లాస్‌కి అంటే వన్ టైర్‌కి 2475 ఉంటుందండి ఛార్జెస్. అంటే ఈక్వల్ టు ఫ్లైట్ ఛార్జెస్ అండి. అంతే అండి. ఇక్కడ నుండి మనకి ఫ్లైట్ రేణిగుంట వరకే వెళ్తుంది. అక్కడికి 2000 ప్లస్ వస్తుందండి. అప్పుడప్పుడు ఆఫర్స్ పెడతారు. 1600 అలా ఉంటుంది. ఛార్జెస్ ఓకే క్లియర్ కదండీ. 2475 ఫస్ట్ టైర్‌కి. అలాగే 2 టైర్‌కి 1475 అండి. తిరుపతి వరకు. లాంగ్ వరకు అంతే ఉంటుంది. కొంచెమే తగ్గుతుందండి మనం మిడిల్ వరకు చేసుకుంటే. అలాగే 3 టైర్ 1045 రూపీస్ అండి. క్లియర్ కదండీ. అలాగే స్లీపర్ 400 ఉంటుందండి. మిడిల్‌లో దిగిన కొంచెం ఒక 50 రూపీస్ అలా డిఫరెన్స్. అలాగే జనరల్ 235 ఉంటుందండి తిరుపతికి. మన హైదరాబాద్ నుంచి తిరుపతికి ఉంటుంది. క్లియర్ కదండీ. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి మనకి ఉంటుందండి. కానీ అందులో ఫ్రీ ఉంటుందండి. అలాగే వీళ్ళు స్లీపర్ ఏసీలో తీసుకోవాలంటే చాలా తక్కువ ఛార్జ్ అవుతుందండి. అలాగే ఒక ఎస్కార్ట్‌కి కూడా తక్కువ ఛార్జే అవుతుందండి. అలాగే స్లీపర్ ఇలా తీసుకుంటే డైరెక్ట్ మనం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ దాంట్లో వెళ్ళారనుకోండి వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. క్లియర్ కదండీ. మీకు క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఓకే అండి. బాయ్ బాయ్.